అప్పుడు దిగుద్ది నీకు అసలైన బేకు. వస్తా అన్నయ్య. ఏయ్ క్షమించాలి, మిమ్మల్ని కాపాడటం కోసం ఇలా చేయాల్సి వచ్చింది. ఓటింగ్ అయ్యేంత వరకు మీరు ఇక్కడే ఉండాలి. కొండ గుర్తుకే నీ ఓటు. కొండ లోపలికి తీసుకెళ్ళకూడదు. సరే పద, టైం అయిపోయి ఇసుడు గారికి వేస్తేనేటి అన్నకు చెప్తే నా కొండ పగిలిపోద్ది. లోపల వెళ్ళిపో. వేములవాడ నియోజకవర్గంలో శ్రీమతి మైనేని ఐశ్వర్య చెన్నమనేని దుర్గాప్రసాద్ పై 15,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఐశ్వర్య, వాడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే నాకే కడుపు కోత పెట్టాలని చూస్తాడా? తాళి తెంపటం నీకు కష్టంగా ఉండొచ్చు, వాణ్ణి చంపొచ్చి నేను తింపుతా. ఈ రోజు నేను ఎలక్షన్లో ఓడిపోయిన రోజు, కానీ ఆ శివకాశి చచ్చే రోజు. వాడితో పాటు నా చెల్లెలు ఐశ్వర్యను కూడా చంపి మళ్ళీ ఎమ్మెల్యేనవుతా. పెట్రోల్ డబ్బాలు తీయండి. ఐశ్వర్య, ఐశ్వర్య, ఐశ్వర్య ఎక్కడ? మీ అమ్మగారు ఆశీర్వాదం కోసం వెళ్ళారండి అయ్యా. నీ ఆశీర్వాదం కోసం వచ్చాను. ఇక మన కష్టాలన్నీ తీరిపోయాయి. ఈ కొత్త బట్టలు కట్టుకుని మళ్ళీ మా అమ్మలా కనబడమ్మా. అమ్మా శక్తి వచ్చాడమ్మా. నువ్వు చెప్పేది నిజమా? నిజమమ్మా. అది కూడా టపాసులు శబ్దం అనిపిస్తుంది. మన శక్తేనమ్మా వచ్చేది. మీ తమ్ముడు శక్తి ఊళ్ళోకి వచ్చాడంటన్నా. అమ్మ దగ్గరికి వెళ్తాడంట. అవునన్నా? ఎవర్రా వాడు తమ్ముడు? గుర్తుపట్టావా అన్నయ్య? గుర్తుకొచ్చావురా, కానీ నీ గుర్తే లేకుండా చేస్తాను. నా వంశంలో నాకెవ్వరూ పోటీగా ఉండకూడదు. అందుకే ముందు నిన్ను చంపుతాను. తీసుకురండి రా పెట్రోల్. అన్న, ఆయన ఎవరో తెలియక ముందు నువ్వు కొట్టమంటే కొట్టావు, తిట్టమంటే తిట్టావన్నా. తమ్ముడని తెలిసాక ఎలా చంపుతావన్నా? నన్నే ఎదిరిస్తావు? అప్పటికన్నా చెన్నమనేని రాజేశ్వరరావు గారు రక్తం మీద తిరుగుబాటు చేసేంత నీచులం కాదన్నా. క్షమించన్నా. నేను తీసుకొచ్చి కలుస్తాను. ఆగరా, నీ వల్లే నీ తండ్రి చనిపోయాడు.
నువ్వు చేసిన తప్పు నీ తమ్ముడి మీద వేసి వాడి ఇంటి నుంచి పంపేలా చేశావు. 15 ఏళ్ళ తర్వాత వాడు తిరిగి వస్తే మళ్ళీ వాడిని చంపుతానంటావేంట్రా? ఇప్పటికైనా మారా. మారతా, వీణ్ణి చంపిన తర్వాత మారతా. అమ్మా నువ్వు ఆగమ్మా. నా చావుతోనే నువ్వు మారతానంటే నేను చావడానికైనా రెడీ. శక్తి, అమ్మా నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం. అదే చేస్తాను. నా మాట వింటా. వద్దురా. ఇది నాన్న దెబ్బ. నువ్వు చేసిన తప్పుకి నాన్న నన్ను కొట్టిన బెల్ట్ దెబ్బ. కన్న తల్లిని గొడ్ల చావుల్లో పెట్టి పని మనిషి కన్నా హీనంగా చూసినందుకు ఇది అమ్మ దెబ్బ. తోడబుట్టిన ఒక్కగానొక చెల్లిని రోడ్ల పాలు చేసినందుకు అన్నగా ఇది నా దెబ్బ. వాడిని వేసేయండిరా. నా కూతుర్నే చంపాలని చూస్తావరా? శక్తి, వాడు ఎన్ని తప్పులు చేసినా నీ కన్నా వాడు ఎవరి చేతిలోనూ చావకూడదు. వెళ్ళి వాడిని కాపాడు. వెళ్ళి శక్తి. వాడు ఒంట్లోంచి ఒక రక్త బొట్టు పడినా అది వాడిది కాదు, మీ నాందే.
హే, వాణ్ణి నమ్మొద్దు. వాడు పెళ్ళాన్నే చంపాలనుకున్నాడు. రేపు నిన్ను కూడా చంపుతాడు. నీ చేత్తోనే వాణ్ణి చంపే. నా పదవులు ఆస్తులు నన్ను కాపాడలేదురా, సొంత రక్తం కాపాడింది. మన వంశానికి నిజమైన వారసుడివి నువ్వేరా. నేను నీ ఆస్తిలో భాగం కోరుకున్నాను, కానీ నువ్వు నా చావులో భాగం కోరుకున్నావు. నన్ను క్షమించు. ఇదిగో తీసుకో. నన్ను చంపే. నిన్ను చంపాల్సింది, క్షమించాల్సింది నేను కాదు, అమ్మ. వీళ్ళ అమ్మని క్షమాపణ అడుగు. అమ్మా, నన్ను క్షమించు. అనయ్య, నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. చెయ్యక తప్పుతుందా అడుగు. నేను హైదరాబాద్ ఒక అమ్మాయిని ప్రేమించాను. మీరందరి దగ్గరుండి నా పెళ్లి జరిపించాలి. అని ప్లీజ్ అనే అమ్మతో చెప్పాను. ఒరే, అందరూ అమ్మాయిని తీసుకుని పారిపోతారు, నువ్వు పారిపోయి అమ్మాయిని తీసుకొచ్చావేంట్రా? అమ్మాయి ఏది? పిలుస్తా. నువ్వు కానీ నన్ను కానీ ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ చూసావా? ఇప్పుడు చూసాం కదమ్మా, ఇక జనం వారింట్లో బాజా భజంత్రీలే. తాంబూలం పెదవులకిస్తే వేస్తాను కౌగిలి పుస్తే. తాంబూలం పెదవులకిస్తే వేస్తాను కౌగిలి పుస్తే. మీ వాళ్ళు మా వాళ్ళు ఎంకులు తారే. కళ్యాణ గడియ తీస్తే కాబోయే పాడే వచ్చే. తాంబూలం పెదవులకిస్తే వేస్తాను కౌగిలి పుస్తే.